శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః ఓం ఓంకారాయ నమః అచింత్యాయ నమః చిదంబరమహాలయాయ నమః చిదాకారాయ నమః మహాసింధవే నమః ఓం సదానామృతాయ నమః వాచామగోచరాయ నమః మహాచక్రమండలాయ నమః ఓం ప్రథమాధ్యాయ ధ్రువమండలాయ నమః ఓం ప్రణవాద్య దేవతాభ్యో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షితాని సమర్పయామి. ఏకదా బ్రహ్మణోపరతి నమో వయం వై ఇష్టవనాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ముందు తీసుకోవడం ఈ యొక్క పరబ్రహ్మ ప్రతీకమే ప్రణవ పతాకం అన్నమాట. ఓమితి బ్రహ్మ కాబట్టి ఓమితి ఏకాక్షరం బ్రహ్మ. అందుచేత మొట్టమొదట ఈ జగత్తుకి మూలాధారమైన బ్రహ్మని బ్రహ్మకి పేరు ఇది ఓంకారం కాబట్టి అటువంటి ఓంకారాన్ని మనం ప్రణవ పతాకావిష్కరణ చేసుకొని ఆ తర్వాత ఏ కార్యక్రమం నిర్విఘ్నంగా మనం సాగడానికి మన యొక్క ధర్మం అన్నమాట. అందుచేత అటువంటి ఓంకారాన్ని ఇప్పుడు మనం స్థాపించుకున్నాం. ఆ ఓంకార దేవత సకల దేవతలు కూడా ఈ భూమండలంలో ఉన్నటువంటి చరాచర ప్రాణికోటికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భక్తి జ్ఞానాలను ఇచ్చి సదా రక్షించుగాక. హరి ఓం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగన్నౌమి నౌమి నారాయణం హరి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కర్వావై తేజస్వినావదీతమస్తు మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మనందరి తరపున గురువుగారి పాదాలకు నమస్కరిస్తూ అధిష్టాన దేవత లలితాంబిక పాదాలకు నమస్కరిస్తూ మరియు మీ అందరికీ ప్రణమిల్లుతూ ఈరోజు మరి చాతుర్మాస్యంలో మనకు అర్ధ చాతుర్మాస్యం దాదాపుగా గురువుగారు మరి భాగ్యనగర్లో మనకు 25 సంవత్సరాల నుంచి మనకు ఈ జ్ఞానప్రసాదం అందుతుంది. మరి దాంట్లో కొన్ని అనివార్య కారణాల వలన కరోనా సమయంలో కావచ్చు, 1-2 సంవత్సరాలు కాకుండా దాదాపుగా 20 సంవత్సరాల నుంచి నిరాటంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా మరి ఈ సంవత్సరంలో మనకు ఈ అర్ధ చాతుర్మాస్యం అంటే స్వామీజీ గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉన్న భక్తులకు వాళ్ళకి కూడా ఆ చతుర్మాస్య వ్రతంలో 2 నెలలు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా
వచ్చి మళ్ళీ మనకు అర్ధచాతుర్మాసం ఇక్కడ 2 నెలలు చేసేవాడు. సో అలా భగవద్భక్తులు మరియు ఆ పూర్వజన్మ పుణ్యం వలన, మన తల్లిదండ్రుల ఆశీర్వాదం వలన, మన లోపల ఉన్న ఒక ఆధ్యాత్మిక చింతన వలన మరి గురువుగారు మనకు ఈరోజు మొదటి రోజు మరి అపరోక్ష జ్ఞానం గురించి ఆదిశంకరాచార్యుల వారు మనకు ఆది గురువు జగద్గురువు ఏదైతే మనకు ప్రసాదించి ఉన్నారో అలా ఆ కార్యక్రమం మనకు ఈరోజు దైవానుగ్రహం వలన గురువు యొక్క ఆశీర్వాదం వలన అందుతుంది. కాబట్టి మరి ఉదయం పూట 7:30 నుంచి 8:30 వరకు గంట సేపు ఈ సత్సంగం జరుగుతుంది. మరి సత్మార్గంలో ఉండాలంటే నిరంతరం కూడా మనకు ఈ శ్రవణ ఫలితం ఉండాలి. ఈ శ్రవణం అనేది ఎప్పుడైతే చెవులోకి వెళ్తుందో స్లోగా అది మనకు మననం కావాలి, ఆ మెదడుకి ఎక్కాలి. అలాగే మరి మన నాలుక మీద ఉండాలి. మనం ఎవరికైనా కానీ 2 చేతులతో కనిపించినప్పుడు భగవద్భక్తుల యొక్క మనము పిలుచుకునే నామం ఏముంటుంది? ఎవరైనా కానీ హరి ఓం హరి ఓం హరి ఓం. హైందవ సాంప్రదాయంలో హరి అనే మాట మొదటి నుంచే మొదలైంది. ఇప్పుడు మనకి అపరోక్ష జ్ఞానంలో కూడా అందరికీ ఇప్పుడు ఈ ప్రసాదంగా స్వామీజీ ఆ శాస్త్రం ఇవ్వబోతున్నారు. సో హరి ఓం అని చెప్పుకోవాలి. అంటే చెవుల ద్వారా ఏదైతే శ్రవణం ఉందో, ఆ మనసులో ఏదైతే అది నాటకపోయి ఉందో నాలుక ద్వారా జరగాలి. మరి నాలుక ద్వారా జరగాలన్నప్పుడు ఆ శుద్ధమైన మాట చెప్తున్న నాలుకకి అశుద్ధమైన ఏ పనులు చేయకూడదు. మరి మనకి ఇంతకుముందు స్వామీజీ చెప్పారు, మనకు 5 ఏదైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో వాటి ద్వారా చూడాల్సిందే చూడడం, వినాల్సిందే వినడం, మాట్లాడాల్సిందే మాట్లాడడం, మిగతాది ఏదంటే ఓ శిలవత అయిపోవాలి, రాయిలాగా అయిపోవాలి. చెప్తా ఉంటారు మనకు, పర్వాలేదు. వేరే వాళ్ళు ఎవరైనా మనకు అన్య విషయాలు మాట్లాడినప్పుడు దాని చెవులు మనకు కనిపించట్లేదు, చెవిటోడా అనుకోవాలి మనల్ని. మాటలు రావా ఈయనకి ఏదేదో విన్నాం కానీ ఇట్లా అనుకోవాలి, మనం రివర్స్ చేయాలి. దాన్ని మనము ఆ విధంగా మన ఆచరణలో పాటించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంత మంచి శాస్త్రం మనకు అందుతుంది కాబట్టి ఉదయం పూట అందరము, మనమే కాకుండా మన ఇంట్లో వాళ్ళకి కానివ్వండి, మన పక్క వాళ్ళకి కానివ్వండి, భగవద్భక్తులకు కానివ్వండి, మరి భగవంతుడు గురువు రూపంలో మనకు ఉన్నారు. గురువు మీద శాస్త్రం మీద తప్పకుండా నమ్మకం మనకు ఉండాల్సిన అవసరం ఉన్నది. మనకు ప్రమాణం అనేది వేదం, వేదం నుంచి వచ్చినాయి అన్ని శాస్త్రాలు. మరి గురువు ఎవరు? గురువు ఇప్పుడు మనం మొదటి శ్లోకం చెప్పుకున్నాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. మన సాంప్రదాయంలో బ్రహ్మ జనరేట్ చేస్తున్నాడు, విష్ణువు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. మరి అట్లాగే శివుడి గురించి మనం ఎన్నో రకాలుగా చేస్తున్నాం. కానీ ఆ స్వార్థ బుద్ధిని వదిలి ఆ ఇచ్చిన జ్ఞానాన్ని మనము తప్పకుండా ఆచరించాల్సిన అవసరం ఉన్నది. మరి వాచక జ్ఞానం అవసరం లేదు, ఆచరణ ఉండాల్సిన అవసరం ఉన్నది. మనం పరమాణం వండినాం, భగవంతునికి ప్రసాదం పెట్టినాం, దాన్ని ఆరగిస్తేనే కదా మనకు బలం వచ్చేది. భగవంతుడికి ఇచ్చిన ప్రసాదాన్ని వారి యొక్క అనుగ్రహం ద్వారా మనం పొందుతున్నాం కాబట్టి మనలో కూడా శుద్ధం జరుగుతుంది. మరి గురువు ఎవరు? మనకు భగవంతుడే గురువు. భగవంతుడు ఇప్పుడు వచ్చి ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ వచ్చి నిలబడ్డా కానీ మనం గ్రహించలేము. ఎందుకు? మనకు అజ్ఞానం ఉంటుంది. ఎవరో వేషం వేసుకొని వచ్చారు అనుకుంటాం మనం. కాబట్టి ఆ తత్వజ్ఞానాన్ని కూలంకషంగా ఒక అటిపండు ఒలిచి పెట్టే పద్ధతిలో మనకి సత్సంగం జరుగుతుంది. కాబట్టి ఆ ఉదయం పూట ఏదైతే అపరోక్ష జ్ఞానం ఉందో ఎటు తిరిగి మన గురించే ఇదంతా. సత్ అంటే సత్య విషయం, సత్సంగమం అంటే మనం సత్య విషయంతో సంగమించడమే సత్సంగం. మరి అది గురువు గారు మరి మన కోసం ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మనం ఈ ఉదయం పూట 1 గంట సేపు మన అన్ని పనులను పక్కన పెట్టేసి చక్కగా విందాం, అనుభవిస్తాం. ఆ విధంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రులవుదాం. అలాగే గురువుగారు ఏదైతే ఆశయం ఉందో ఎంతోమందికి ఇది చేరాలి కాబట్టి దానికి కూడా తప్పకుండా మరి వారి ఆశయానికి అనుగుణంగా నడుచుకున్న వాళ్ళం అవుతాం. అట్లాగే సాయంత్రం పూట మరి సౌందర్య లహరి శాస్త్రం చెప్పబడుతుంది. సౌందర్య లహరి కూడా మరి అందరు పారాయణాలు చేస్తున్నారు. మరి ఇక్కడ అధిష్టాన దేవత లలితాంబిక పారాయణాలు అందరికీ చాలామంది మన చుట్టుపక్కల ఇక్కడ ఉన్నా కానీ సిబిసిఐడి కాలనీలో దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల చుట్టూ మనకు అమ్మలందరూ చేస్తున్నారు. చాలామందికి దాన్ని ఫాలో అవుతున్నారు. అట్లాగే భగవద్గీత కూడా ప్రతి ఏకాదశి నాడు కూడా ఇక్కడ మనకు పారాయణం జరుగుతున్నది. భగవద్గీత కాకుండా ఉపనిషత్తు రాజుగారి ద్వారా ఉపనిషత్తు జరుగుతున్నది. ఆ భాగవతం కూడా మరి అన్నపూర్ణమ్మ ద్వారా భాగవతము ఉపనిషత్తులు భగవద్గీత పారాయణ గ్రంథాలు ఇవన్నీ అయితే ప్రకటన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో లలిత కావచ్చు, ఇప్పుడు అటు సాయంత్రం పూట జరగబోయే ఏదైతే సౌందర్య లహరి ఉందో ఇవి తప్పకుండా అందరికీ ఆ భగవంతుడి యొక్క ప్రసాదం లాగా అందుతుంది. కాబట్టి మనం శరీరం కోసం ఆహారం, బుద్ధి కోసమేమో జ్ఞానం. సో దీన్ని తప్పకుండా అందరము అన్వయించుకొని సమయాన్ని కొంచెం ఇటువైపు మళ్ళిస్తూ ఈ ప్రసాదాన్ని భగవద్ స్వరూపులు మరి గురువుగారు ఇచ్చిన దాన్ని తప్పకుండా మనం అందరం వినియోగించుకుందామని కోరుతూ ఇంతతో నేను ముగిస్తున్నాను. ఓం తత్సత్. ఓం
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యే కృతౌ వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసిని మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. గోపాలకృష్ణ భగవాన్ కి, సద్గురు మహారాజ్ కి, జగదంబ మాతా కి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, పవిత్రమైనటువంటి అర్ధచాతుర్మాస్య మహావ్రతం ఈ దినము నుండి ప్రారంభం. చాతుర్మాస్యం అంటే 4 నెలలు. మనం ఇందులో సగభాగంగా 2 నెలల కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి సంకల్పం చేసుకుంటూ ఈరోజు పవిత్రమైనటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి అంటారు దీనిని. అలాగనే శయన ఏకాదశి అంటారు. పాలకాడలలో శ్రీ విష్ణుమూర్తి యోగ నిద్రలో అంటే యోగంలో అన్నమాట ఈరోజు నుంచి ప్రారంభించి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు యోగ నిద్రలో అంటే యోగంలో ఉండి సర్వక్షేమాన్ని చూస్తారన్నట్టు ప్రతీతి. కాబట్టి ఆ విధంగా ఈ తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొనొచ్చు. మరి ప్రాతకాలంలో జగద్గురు శంకరాచార్యుల వారు రచించినటువంటి అపరోక్షానుభూతి అనే గ్రంథాన్ని ప్రవచనంగా చేయడానికి నిశ్చయం జరిగినది.
శంకరాచార్యుల వారు అష్టవర్షే చతుర్వేదో ద్వాదశే సర్వశాస్త్రవిత్తు షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రివిశో ముని అత్యేకాత్. వారు 8 సంవత్సరముల్లో 4 వేదాలని క్షుణ్ణంగా అభ్యాసం చేసిన వారు. అలాగనే 16 సంవత్సరముల్లో సకల శాస్త్ర పారంగతులు, భాష్యాన్ని చక్కగా వ్రాశారు. అలాగనే జగమంతా తిరిగారు, ప్రచారం చేసి ఆత్మతత్వాన్ని చక్కగా అందించారు. ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, అలాగనే ఉపనిషత్తులకు. అయితే ఆ భాష్యం అందరికీ అర్థం కాకపోతే మళ్ళీ యుద్ధమని ఆలోచించి ప్రకరణ గ్రంథాలు రాశారు. అందులో పెద్ద గ్రంథం చక్కనైనటువంటిది వివేక చూడామణి ఆ గ్రంథం. ఇక అలాగనే అనేకమైన గ్రంథాలు రాస్తూ అపరోక్షానుభూతి అన్నటువంటిది ఒక గ్రంథం చిన్నగా అందించారు లోకానికి. మరి అపరోక్షానుభూతి అంటే పరోక్షము, అపరోక్షము. పరోక్షము అంటే ఏమిటి? కనబడిన దానిని పరోక్షం అంటారు, కనబడిన దానిని అపరోక్షం అంటారు. ఇదే అనమాట. ఆ గోడ అవతల ఉన్నటువంటి వస్తువుని పరోక్షం అంటారు, ఎదురుగా ఉన్నటువంటి వస్తువుని అపరోక్షం అంటారు. అందుచేత అపరోక్షము = ఆత్మతత్వము, ప్రత్యక్షము అని అర్థమన్నమాట. దేనికి ఈ గ్రంథం మరి ఏమి? అపరోక్షము. ఆత్మ ప్రత్యక్షమన్నా ఆత్మ సాక్షాత్కారమన్నా ఒకటే. మానవుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే స్థితిని ఏమంటారు? అపరోక్షానుభూతి, అపరోక్షము అంటారు. అది మనకి బుద్ధిలో గ్రాహ్యం అవ్వడం అనుభూతి. బుద్ధిలోనూ ఏది గ్రాహ్యమైతే దాన్ని ఏమంటారు? అనుభూతి అంటారనమాట. బుద్ధి గ్రాహ్యమైనటువంటిది. బుద్ధి గ్రాహ్యము కాకపోతే దానిని అనుభూతి అనడానికి లేదు. అందుచేత అటువంటి అపరోక్షానుభూతి అందరికీ ఏం కావాలి అంటే దైవ సాక్షాత్కారం ఈ జన్మలో కావాలి, దైవానుగ్రహానికి పాత్రులు కావాలి. అలాగని మనకి ఆత్మ పరమాత్మ అందుచేత ఆత్మన్నా పరమాత్మన్నా జీవుడన్నా అన్ని అర్థాలేవి. జీవన్ముక్తి అన్నా అదే, అపరోక్షానుభూతి అన్నా అదే, ఆత్మ సాక్షాత్కారం అన్నా అదే. అందుచేత అటువంటి అపరోక్షానుభూతిని మనం ప్రారంభించుకుంటున్నాం. మొట్టమొదట ఆచార్యుల వారు పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నారు. ఓం శ్రీహరిం పరమానందం ఉపదేష్టారమీశ్వరం వ్యాపకం సర్వలోకానాం కారణం తం నమామ్యహం. ఓం శ్రీహరిం పరమానందం ఉపదేష్టారమీశ్వరం వ్యాపకం సర్వలోకానాం కారణం తం నమామ్యహం. ఎలా అంటే శ్రీహరిం, ఇక్కడ చూసారా, మొట్టమొదట శ్రీహరిం అన్నారు. హరి అంటే ఎవరు? హరతి పాపాని ఇతి హరి. సకల పాపములను హరించేవాడిని ఏమంటారు? హరిహి అంటారు. అలాగనే పాపాలే కాదు, అజ్ఞానాన్ని కూడా హరించేవాడు హరి అనమాట. ఇక్కడ అజ్ఞానాన్ని హరించేవాడు ఎవరు? హరి. అటువంటి శ్రీహరిం ఉత్పత్తి ఏమిటి? హరతీతి హరి. హరతి ఏమి హరతి? పాపాని హరతీతి హరి, అజ్ఞానం హరతీతి హరి. అటువంటి శ్రీహరిని కాబట్టి సర్వవ్యాపక స్వరూపుడైనమాట. అందుచేత ఇక్కడ వ్యాపకం శ్రీహరిం, విష్ణు అన్నాం,
వ్యాప్నోతి ఇది విష్ణు, అది అనమాట. అలాగనే అతనికి ఇంకొక విశేషణం పరమానందం. అందరూ ఏం కోరతారు చెప్పండి? ఆనందాన్నే కోరతారు. ఎవరికైనా దుఃఖం ఇస్తామంటే తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. అర్థమైంది కదా? ఎవరికి దుఃఖం ఇస్తామంటే ఎవరికి అక్కర్లేదు, ఆనందం ఇస్తామంటే పరిగెట్టుకొస్తాడు. మరి ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఇది ప్రశ్న అన్నమాట. అటువంటి ఆనంద స్వరూపుడిమే ఆ యొక్క శ్రీహరి తత్వం. అటువంటి ఆ ఆనంద స్వరూపమే పరమాత్మ యొక్క స్వభావం అన్నమాట. పరమాత్మ యొక్క స్వభావం ఏమిటి? ఆనందం. అటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి శ్రీహరిని నమస్కరించి, ఇవన్నీ విశేషణాలు అన్నమాట. ఎటువంటి ఇంకా ఇలాంటి వారు ఉపదేష్టారం. ఉపదేష్ట ఈ లోకానికి చక్కనైనటువంటి ఒక వేదాన్ని మనకి అందించారు. అందుచేత అతడు ఎవరయ్యారు? పరమాత్మ ఉపదేష్ట అయ్యారు. అది ఈ లోకానికి అతడు ఒక వేదాన్నే అందించేశాడు. ఏది? మనం చక్కనైనటువంటి కర్మకాండను, జ్ఞానకాండను ఏ విధంగా చేయాలో అటువంటి ఉపదేశాన్ని అందించారు పరమాత్మ. ఇక అతను ఎలాంటి వారు? ఈశ్వరం. ఈశ్వరుడు అనమాట. చూసారు, ఇక్కడ అక్కడ శ్రీహరం అన్నారు, ఇక్కడ ఈశ్వరం అన్నారు. అంటే ఆ పరమాత్మ వ్యుత్పత్తి అర్థాన్ని బట్టి వస్తుంది. మనకిక్కడ ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ ఇది ఈట్. ఈట్ అంటే అది శాసనకర్త, ఈ సమస్త లోకాన్ని శాసించేవాడు. ఆయన శాసనం వల్లనే ఈ ప్రపంచం పంచభూతాలు నడుస్తూ ఉన్నాయి. జగత్తుకి ఆధారం ఏమిటి? పంచభూతాలే. ఇంకేమిటి ఉందా? జగత్తుకి ఆధారం ఏమిటి అంటే పంచభూతాలే. ఈ పంచభూతాలు తన స్వాధీనంలో ఉంచుకుంటాడు ఆయన. అర్థమైందా? పంచభూతాలని తన స్వాధీనంలో ఉంచుతారనమాట. అందుచేత ఆ స్వాధీనం ఉండబట్టే లేకపోతే అలాగ 3 నెలలు ఎడతెగకుండా వర్షం పడిపోయింది అనుకోండి, ఏమవుతాం? 3 నెలలు ఎడతెగకుండా వర్షం పడితే ప్రళయం అయిపోతుంది. అలాగనే రోజుకి 200 డిగ్రీలు వేడి ఒక నెలలు ఇచ్చారు అనుకోండి ప్రపంచానికి, అయిపోయింది మన పని. అందుచేత అలా వెళ్ళడానికి లేదు. ఈ శరీరం ఎంతవరకు తట్టుకోవాల్సిన శక్తి ఉంటుందో అంతవరకు ఇస్తూ ఉంటుంది. అంతకన్నా దాటి వెళ్ళడానికి పంచభూతానికి కూడా అర్హత లేదు. అందుచేత అటువంటి ఈశ్వరం, ఈ జగత్తుకి శాసనకర్త అయినటువంటి పరమేశ్వరం వ్యాపకం. పిపీలికాది బ్రహ్మ పర్యంతము చరాచర ప్రపంచమంతా అణువులోనూ వ్యాపించినటువంటి స్వరూపము. ఎక్కడ? సర్వలోకానాం కారణం. ఇంకా ఎలాంటి వాడతాడు? సర్వలోకానాం అంటే మనకి శాస్త్రంలో 14 లోకాలు ఉన్నాయని ప్రతీతి, 14 భువనములన్నమాట. అందుచేత ఈ సర్వలోకానాం, ఈ లోకాలన్నిటికీ కూడా అతడు కారణం. ప్రతి పనికి లోకములో కార్యకారణ సంబంధం ఉంటుంది. కార్యకారణ సంబంధం లేనిది ఏదీ లేదు. కుండకి కారణం మట్టి, వస్త్రానికి కారణం దారం. ఆ విధముగా ఇటువంటి వ్యాపకం, వ్యాపించి లోకానికి కారణమైనటువంటి ఇట్టి విశేషణముడు గల పరమేశ్వరుణ్ణి అహం నమామి అని శంకరాచార్యుల వారు నమస్కారం చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి నమస్కారాన్ని చేస్తున్నారు. మొట్టమొదటి ఏమిటి అంటే ప్రార్థనా శ్లోకం అన్నటువంటిది, ఇది ఆచార్య గురు పరంపర. ఇది ఎలాంటిది అంటే గురు పరంపర సంబంధమైనటువంటి స్తోత్రం. అందుచేత ఈ విధంగా మనము కూడా ఏదైనా ఒక పనిని చెయ్యాలి అంటే మొట్టమొదట ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం ఏమంటాం? కరిష్యామి అంటాం కదా. అలాగనే జగత్తుకి ఆధారమైనటువంటి
ఆ పరమాత్మనే శంకరాచార్యుల వారు మొట్టమొదటి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంతవరకు చెప్పిన దాంట్లో సారం ఏమిటి? ఈ యొక్క శ్లోకంలో సర్వలోకానికి కారణభూతుడైనటువంటి వాడు, వ్యాపక స్వరూపుడు, అజ్ఞానాన్ని కూడా హరించేవాడు, శాసనకర్త అయినటువంటి పరమాత్మకు నమస్కారము అన్నటువంటి విషయాన్ని మనం మొట్టమొదట తెలుసుకున్నాం. ఇది అన్నమాట ఫస్ట్ అది. ఇక రెండవ శ్లోకాన్ని ఆరంభిస్తూ ఉన్నారు గ్రంథం అన్నమాట. అపరోక్షానుభూతిర్వై ప్రోచ్యతే మోక్ష సిద్ధయే సద్భిరేవ ప్రయత్నేన వీక్షణీయా ముహుర్ముహు. అపరోక్షానుభూతిర్వై ప్రోచ్యతే మోక్ష సిద్ధయే సద్భిరేవ ప్రయత్నేన వీక్షణీయా ముహుర్ముహు. కాబట్టి ఇప్పుడు చూసారా, అనేకమైన గ్రంథాలు ఉంటాయి, ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అలాగే లోకంలో అనేక కార్యాలు జరుగుతూ ఉంటుంటాయి, అనేక ఫ్యాక్టరీలు ఉంటాయి, అనేక వస్తువులు ఉంటాయి. ఈ వస్తువులన్నీ ఏదో ఒక కారణం ఉంటుంది అన్నమాట. ఒక వస్తువు ఉత్పత్తి అయిందంటే కార్యము, దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. మనకి నూలుతో వస్త్రం ఎందుకు? ఆచ్ఛాదనానికి వస్త్రం అన్నమాట ఇది. అలాగనే ప్రతిదానికి ఉంటుంది. మరి అపరోక్షానుభూతి దేనికోసం? అది అన్నమాట. ఆచార్యుల వారు మనకు చెప్తున్నారు, అపరోక్షానుభూతి వై అంటే ఏమిటి? ఇక్కడ నిశ్చయపూర్వకం, దీనికి తేడా ఉండదు. దీనికోసమే, ఇంకో దానికి కాదు. ఏది మెయినో దాన్ని సంపాదించుకున్నాం అనుకోండి, అన్నీ వచ్చేస్తాయి. అర్థమైంది కదా? రూపాయిలో 99 పైసలు ఇవిడిపోయే ఉంటాయి. అలాగనే ఇక్కడ మోక్ష సిద్ధయే అపరోక్షానుభూతి ప్రకర్షేణ ఉచ్యతే ప్రోచ్యతే. మోక్ష సిద్ధి కొరకు ఈ అపరోక్షానుభూతి ప్రకర్షేణ అంటే బాగుగా ఉచ్యతే చెప్పబడుతున్నది. అది అపరోక్షానుభూతి దేనికోసమయ్యా ప్రశ్న వేస్తారు కదా. ఎందుకంటే ఏదైనా ఒక ప్రయోజనం లేకపోతే ఏ పని మనం చెయ్యం. అలాగే అపరోక్షానుభూతి ఎందుకు వస్తుంది? చదువుకోవడం, మోక్ష సిద్ధయే అది. కాబట్టి ధర్మం, అర్థము, కామము, నాలుగోది ఏమిటి? మోక్షం. మోక్షము కోసం ప్రయత్నం చేసేవాడికి 3 సిద్ధిస్తాయి. అర్థమైంది కదా? ఇప్పుడు మోక్షము కోసం ప్రయత్నం చేసేవాడికి ధర్మము, అర్థము, కామము 3 సిద్ధిస్తాయి అన్నమాట. ధర్మం కోసమే కేవలం ప్రయత్నం చేసేటప్పుడు ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మములో ఏమిటి? అక్కడ ధారణాతిథి ధర్మ. ఈ లోకాన్ని ఏది అయితే జయించిందో కారణమో దానిని మనం ప్రయత్నం చేసేటప్పుడు అది ధర్మమే. కానీ సామాన్య ధర్మం ఏమిటి అంటే ఒక పుణ్యాన్ని ఇస్తుంది. అది అన్నమాట. ఆ పుణ్యం వల్లనే మనకి ఈరోజు ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉన్నాయన్నమాట. అటువంటి ధర్మాన్ని ఇస్తుంది. మంచి కోరికలను కూడా కోరింది. మోక్షం కావలసిన వాడు ఏమి చెడ్డ కోరికలు కోరడు. వాడి డబ్బు మనం సంపాదించుకోవాలా, వాడికి నాశనం చేయాలా, వాడి డబ్బు మనం తీసుకోవాలి, ఇటువంటి కోరికలు ఉండవు ఆయనకి. ధర్మబద్ధమైన కోరిక కూడా కలుగుతుంది, దానికి తగినటువంటి అర్థం కూడా వస్తుంది. అందుచేత మోక్ష సిద్ధయే, మానవ జీవితం సార్థకం కావాలంటేనే మోక్షం పొందాలి. ఆ మోక్షం కావాలి అంటే ఏం చేయాలి? అపరోక్షానుభూతిని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విశేషణం, సద్భిరేవ ప్రయత్నేన వీక్షణీయా. సద్భిహి ఏవా. అది ఏమి? ఈ మోక్షం కావాలని అందరికీ రాదురయ్యా. అర్థమైందా? సద్భిరేవా, సత్పురుషుల చేతనే కలుగుతుందట. ఎందుకంటే సదాచార సంపన్నుడికి తత్వాన్ని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కలుగుతుంది. అందుచేత
సద్భిరేవ ప్రయత్నేన. ఎప్పుడు ఆ ప్రయత్నం? సంవత్సరంకి ఒకసారి అంటే ఆచార్యులు చెప్తున్నారు ముహుర్ముహు. ప్రయత్నం అన్నటువంటిది ఎలా అంటే కొంతమందికి ఉంటుంది, శివరాత్రి నాడు దేవాలయంకి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వెళ్తాడు? శివరాత్రి నాడే. ఆయన కూడా వాడతాడు, నా జీవితంలో ప్రతి సంవత్సరము శివరాత్రికి పోతాడని. అలా కాకుండా ముహుర్ముహు ఏమి మాటి మాటికి కూడా సద్భిరేవ ప్రయత్నేన వీక్షణీయ. ఆ ప్రయత్నము ద్వారా చక్కగా ఏమి ఈ అపరోక్షానుభూతిని వీక్షణీయ. ఏం చేయాలి? దీనిని బాగా చూస్తుండాలి. ఏమి వీక్షణీయ అంటే ఏమిటి? దీన్ని బాగుగా చూస్తుండాలి. చూస్తుండాలి అంటే ఏమిటి? చూసిన తర్వాత ఊరుకుంటామా? గ్రంథాన్ని చూసామనుకోండి, చూసిన తర్వాత ఏం చేస్తాం? మనం శ్రవణం చేస్తాం. శ్రవణం చేసిన తర్వాత ఏం చేస్తాం? లోనకి దించుతాం. అందుచేత అపరోక్షానుభూతిర్వై ప్రోచ్యతే మోక్ష సిద్ధయే. అయితే ఇక్కడ ప్రయోజనము మోక్షం అన్నారు కాబట్టి దీని ద్వారా మనకు లభించింది ఏమిటి అంటే అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము. దీని ద్వారా మనకి ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తున్నది ఏమిటి అంటే ఏమి? అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనం. ఒక ప్రయోజనాన్ని ఆశ్రయించి 3 ఉంటాయన్నమాట. ఏమి? ఆ 3లో ప్రయోజనము కలగాలి అంటే ఉండాలి, అధికారం ఉండాలి. అధికారం ఉండాలి అంటే ఏం తెలుసుకోవాలి? విషయాన్ని తెలుసుకోవాలి. విషయం తెలుసుకోవాలంటే ఏముండాలి? ఈ విషయానికి ఏమి సంబంధమో అది ఉండాలి. అందుచేత ఈ ఒక్క అపరోక్షానుభూతిర్వై ప్రోచ్యతే మోక్ష సిద్ధయే సద్భిరేవ ప్రయత్నేవ వీక్షణీయ ముహుర్ముహు అంటూ ఉంటుంటే దానివల్ల మనకి ఏం తెలుస్తుందంటే అధికారి ఎవరు మనకి అన్నటువంటిది ఈ 3వ శ్లోకంలో కూడా చెప్పబోతారు. అధికారి ఎవరయ్యా అంటే మనకి సాధన చతుష్టే సంపన్న అధికారి. ఇప్పుడు అధికారి అనేది ఇప్పుడు ఒక్కొక్కలా చెబుతారు. లాస్ట్కి ఏం తీసుకోవాలంటే మన సంగ్రహం కన్నా సాధన చతుష్టయ సంపన్న. అది సదానందుల వారు వేదాంత సారం రాసినప్పుడు విధివత్తు అధీత నిఖిల వేదార్థ అస్మిన్ జన్మని జన్మాంతరేవ కామ్య నిషిద్ధ వర్జన పురస్సరం నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త ఉపాసన అనుష్ఠానేన నిర్గత నిఖిల కల్మషతయ నితాంత నిర్మల స్వాంత సాధన చతుష్టే సంపన్న అధికారి అంటారు. ఇక్కడ మనం ఏమిటి అంటే అంతా కూడా ఈ అధికారి షార్ట్కట్లో చెప్పుకోవాలంటే ఎట్లా? సాధన చతుష్టయ సంపన్న. ఇక విషయం దేనికైనా అంటారు, మీరు ఏ విషయాన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చారో ఒక్కసారి చెప్పండి అంటారు. ఇప్పుడు ఒక అరగంట కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక మనిషి వచ్చారంటే ఏదో ఒక విషయం ఉండాలి కదండి. లోకంలో ఏదో ఒక విషయం ఉండాలి. ఒకరి ఇంటికి కూడా వచ్చారంటే ఏదో ఒక విషయం ఉంటుంది. ఏమిటి ఇక్కడ విషయం? మనకి జీవబ్రహ్మణో ఐక్య విషయ. ఇక్కడ మనకి జీవబ్రహ్మణో ఐక్య విషయ అంటే ఏమిటి? జీవో బ్రహ్మైవ అన్నటువంటిది విషయం. వేదాంతంలో ఏం విషయం ఉంటుంది అంటే జీవబ్రహ్మములకు ఏకత్వాన్ని ప్రతిపాదించడమే విషయం. ఇక్కడ ఏ విషయం ఉండదు. ఏదైనా ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఎందుకు వచ్చారంటే మా అబ్బాయి పెండ్లు ఆ సంబంధంగా మీ ఇంటికి వచ్చామంటారు. ఏదైనా ఇంకొక విషయం ఉంటే మా ఇంటి దగ్గర ఏ వస్తువు లేదు, ఈ వస్తువు పట్టుకెళ్ళి మళ్ళీ రేపు తెచ్చేస్తామంటారు. విషయం అర్థమైంది కదా? విషయ నానా ప్రపంచంలో విషయంలో అనంతములన్నీ మాట. అది శబ్ద విషయం కావచ్చు, స్పర్శ విషయం కావచ్చు, రూప విషయం కావచ్చు, రస విషయం కావచ్చు, గంధ విషయం కావచ్చు, ఏదో ఒక విషయాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమిటి వేదాంతానికి విషయము అంటే అది చెప్తున్నారు. జీవబ్రహ్మణో ఏకత్వ. ఈ అహం కర్త, అహం భోక్త అన్నటువంటి ఏదైతే భావం మనకు వస్తూ ఉన్నదో ఆ భావాన్ని ఆ భావం కలిగిన జీవుడు కానీ భావరహితుడైనటువంటి పరమాత్మ కానీ
భావం కలిగిన జీవుడు కానీ భావరహితుడైన పరమాత్మ కానీ వీరిద్దరికీ ఏకత్వమే విషయం, నాణ్య పంథ ఇంకొకటి లేనే లేదు. అది చెప్తున్నారు. సంబంధం, ఒక సంబంధం ఉండాలి. ఒక ఇంటికి వెళ్ళామంటే బంధు సంబంధమైనా ఉండాలి, స్నేహ సంబంధమైనా ఉండాలి, గురు శిష్య సంబంధమైనా ఉండాలి, లేకపోతే ఏదో ఒక సంబంధం ఉండాలి, ఒక అతిథి సంబంధమైనా ఉండాలి. ఎందుకంటే యజమాని దగ్గరికి వెళ్ళి ఏదో అతిథి ఒక భిక్ష సంబంధమైనా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమి సంబంధం అంటే ఇక్కడ శాస్త్రము ప్రతిపాదక భావ సంబంధం అన్నమాట. దీన్ని శాస్త్రం అంటారు. శాస్త్ర సంబంధం ఏంటి? ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధం. ప్రతిపాద్యం ప్రతిపాదితం యోగ్యం ప్రతిపాద్యం, ప్రతిపాదితం యోగ్యం ప్రతిపాద్యం. ప్రతిపాదించడానికి యోగ్యమైన విషయం ఏదుందో దాన్ని ఏమంటారు? ప్రతిపాద్యం. ఇది అన్నమాట. ప్రతిపాదించడానికి యోగ్యంగా ఉండాలి విషయం. అది ఏదైనా ఈయన ప్రతిపాదన బాగా చేశాడంటే అంటారు. ఏ విషయం కోసం అది చేస్తాడో అది అన్నమాట. ఇక్కడ ప్రతిపాద్యం యస్యాస్తి ప్రతిపాదక. ఈ ప్రతిపాద్యము ఎక్కడుంటుందో దాన్ని ప్రతిపాదకం అంటారు. ప్రతిపాద్యం ఇక్కడ ఏమిటి? ప్రతిపాద్యం మనకి ఈ బ్రహ్మతత్వం అన్నటువంటిది బ్రహ్మని ప్రతిపాద్యం. ఇది ప్రతిపాద్య భావం. ఈ ప్రతిపాద్యం ఎక్కడ? శాస్త్రంలో ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా? శాస్త్రంలో ఉంటుంది. అది ప్రతిపాదకం అంటారు. ఇంకా ప్రతిపాదకుడు ఎవరు? ప్రవచనం చెప్పేవాడు కూడా ప్రతిపాదకుడే. ప్రవచనం చెప్పేవాడిని కూడా ఏమంటారు? ప్రతిపాదకం అంటారు. ప్రవచనం చెప్పినటువంటి విషయం ఏమిటి? ప్రతిపాద్యం. అలాగనే ఆ ప్రవచనానికి కూడా ముందు ఆధారమైంది శాస్త్రం కాబట్టి ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధం. ఏమి సంబంధం ఏంటి ఇక్కడ? ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధం. ఇది ఇంతవరకు అధికారి, విషయము, సంబంధం. ఏమి ఇది ప్రతి గ్రంథానికి ఉంటాయి. కర్మకాండ తీసుకున్నా ఆ గ్రంథానికి 4 ఉంటాయి, జ్ఞానకాండ తీసుకున్నా ఈ గ్రంథానికి 4 ఉంటాయి. ఇక 4వది ఏమిటి? ప్రయోజనం. ఇది అసలు ఇది లోకంలో మనం ఎంతమంది చెప్పుకుంటున్నామా? ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే. వినా ప్రయోజనం లేని వ్యక్తే ఒక అజ్ఞాని కూడా ఏం పని చేయడు. కాబట్టి ఇటువంటి జ్ఞానం గలవారు మనము మంచి సుజ్ఞానులము. ప్రయోజనం లేకుండా పని చేస్తామా? లోకంలో ఎంత తెలివి తెలిసి అంటారు కదా, వాడి ప్రయోజనం లేకుండా పనిచేస్తే ఏమంటారు? ఎంత చదివి ఇల్లాకతను బతికాడరా అంటారు. ఎందుకంటే వాడు చేసే పనికి ఏం ప్రయోజనం లేదన్నమాట. అది చేత ప్రయోజనం ఉండాలి. ఈ ప్రయోజనం సంగతి మన అందరికీ తెలుసు. ఏమిటి ప్రయోజనం? మనకి ఈ యొక్క వేదాంత శాస్త్ర గ్రంథము ద్వారా ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద. ఇది ప్రయోజనం. ఏమంటారు? 2 మనకి. ప్రతి వారికి దుఃఖం పోవాలి, సుఖం రావాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. దుఃఖం పోవాలి, సుఖం రావాలి. ఈ 2 నీకు ఎక్కడ దొరుకుతాయి అంటే వేదాంత గ్రంథంలో దొరుకుతాయి అన్నమాట. ఎక్కడ దొరుకుతాయి? వేదాంతం. అందుకని అది చెప్తున్నారు. ఇప్పుడు మనకి దుఃఖం, ఆధ్యాత్మిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం, ఆది దైవిక దుఃఖం, శారీరక మానసిక దుఃఖాలకి ఇది ఒకటే దుఃఖం అన్నమాట. ఆధ్యాత్మిక దుఃఖం. శారీరక దుఃఖాలు కొన్ని ఉంటాయి, మానసిక దుఃఖాలు కొన్ని ఉంటాయి. మనసులో అనుకుంటాం ఈ జన్మలో 10 కోట్ల మేడ కట్టాలని, అది అవలే, ఇక దుఃఖమే. అర్థమైందే? మనసులో అనుకుంటాం ఈ దేశానికి మనం పెద్ద నాయకుడు అవుదామని, అవలే, ఈ దుఃఖమే. కాబట్టి ఇది మానసిక దుఃఖం అన్నమాట. ఇక శారీరక దుఃఖమా? అది అందరికీ తెలుసు. అందుచేత ఇక అతివృష్టి, అనావృష్టి, సునామీలు, కరోనాలు, ఇవన్నీ ఇవి అది దైవికంగా వస్తూ ఉంటుంటాయి. ఈ ప్రకారంగా 3 దుఃఖాలే నివారణ. అటువంటి ప్రయోజనం మనకి పరమానంద ప్రాప్తి. అలాగనే ఇప్పుడు 3వ శ్లోకంలో చెప్తున్నారు,
స్వవర్ణాశ్రమధర్మేణ తపసా హరితోషణాత్ సాధనంచ భవేత్ పుంసాం వైరాగ్యాది చతుష్టయం. స్వవర్ణాశ్రమధర్మేణ తపసా హరితోషణాత్ సాధనంచ భవేత్ పుంసాం వైరాగ్యాది చతుష్టయం. చూసారా, అక్కడేమో మనకి అధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నాం, ఆ గమ్యస్థానాన్ని తెలుసుకోవాలి. అలాగనే మనం ఒక కలెక్టరు అవ్వాలనుకున్నాం. అవ్వాలనుకుంటే కలెక్టర్ చదవడానికి ఒక అధికారి, ఆ కలెక్టర్ ఉద్యోగం రావడానికి అధికారం ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి డైరెక్ట్గా కలెక్టర్ ఉద్యోగం ఇమ్మంటే ఎవడయ్యాను, అర్థమైందా? కలెక్టర్ ఉద్యోగం కావాలి అంటే ఐఏఎస్ అధికారం ఉండాలి. మనం ఒక డాక్టర్ అవ్వాలనుకున్నా 10th క్లాసు అయిపోయిన వెంటనే డాక్టర్ ఉద్యోగానికి అప్లికేషన్ పెడితే ఇవ్వరాయను. దానికి ఎంబీబీఎస్ ఉండాలి, అర్థమైంది, హౌస్ సర్జన్ ఉండాలి, తర్వాత ఎండి మన ఇష్టం ఉండాలి, దాన్ని బట్టి వస్తుంది. అలాగనే మరి దీనికి కూడా ఒక అధికారం ఉండాలి. ఇక్కడ చెప్తున్నారు అధికారం ఎలా ఉండాలంటే ఈ అన్నిటితో కలిసి ఉండాలి. స్వవర్ణాశ్రమ ధర్మేణ, స్వవర్ణ ఆశ్రమ ధర్మాలు తప్పకుండా ప్రతివారు పాటించుకోవాలి. ప్రతివారు ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని పాటించాలి మనకి. కాబట్టి 4 ఆశ్రమాలు మనకి. 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థం, 3 వానప్రస్థం, 4 సన్యాసం. అర్థమైంది కదా? ఈ ధర్మాలు ఎవరి ధర్మాలు వారికి ఉంటాయి, ధర్మాలు. అందుకు స్వవర్ణాశ్రమ, స్వాశ్రమ అన్నమాట. అది స్వాశ్రమం అంటే తను ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆ ధర్మాన్ని పాటించవలసిందే. బ్రహ్మచర్య ఆశ్రమం మొట్టమొదట. బ్రహ్మచర్యంలో ఏమిటి? అధ్యయనం. ఇప్పుడు పెళ్లి చేసుకున్నంత బ్రహ్మచర్యమే. మామూలు చదువు చదివినా అది బ్రహ్మచర్యమే, అర్థమైంది కదా? గురుకులంలో చదివినా బ్రహ్మచర్యమే, స్కూల్లో చదివినా బ్రహ్మచర్యమే. అయితే ఇక్కడ ఏమిటిదంటే అటువంటి బ్రహ్మచర్య ఆశ్రమంలో కూడా ప్రాతకాలము, సాయంకాలము ఒక సంధ్యావందనమో, ఒక జపమో కాస్త చేసుకుంటూ చదువుకోవాలి అనమాట, అర్థమైందా? ఇది ట్రైనింగ్ ఇవ్వాలి స్కూల్లో అందరికీ. వారు చదువుకొని చదువుతో పాటు అలాగనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో. పూర్వము బ్రహ్మచర్యంలో కష్టాలు ఉండేవి గురుకులంలో, ఎందుకంటే భిక్షకి వెళ్ళవలసి వచ్చేది. ఆ భిక్ష తీసుకొని వచ్చి గురువుగారి దగ్గర పెట్టి ఏదో గురువుగారి ప్రసాదం తీసుకొని వీరితం తినేది. ఇప్పుడు అది ఎక్కడుంది? అవన్నీ లేవు, ఇప్పుడు హాయి అనమాట. కాబట్టి అది బ్రహ్మచర్య ఆశ్రమం. ఆ విధంగా గృహస్థాశ్రమంలో చక్కగా అన్ని కార్యక్రమాలు, నిత్య కార్యము, నైమిత్తిక కార్యక్రమాలు, ప్రాయశ్చిత కార్యక్రమం, నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత ఉపాసనా పనులన్నీ చేసుకోవాలి. వానప్రస్థకు వచ్చేసరికి పిల్లలకి కొంత బాధ్యతలు ఇచ్చి చక్కగా ఎక్కువ కాలము భగవద్ధ్యానము, ఈ సత్సంగాలయందు ఎక్కువ శ్రద్ధ చూపాలి. అది అన్నమాట. పిల్లల్ని వదిలిపెట్టుకుంటా గృహస్థ ధర్మం పాటించేటప్పుడు మనం రోజుకి 10 గంటలు చెల్లించితే ఇక్కడ వానప్రస్థకు వచ్చినప్పుడు 2 గంటలు చెల్లించి 8 గంటలు తాను ఈ వృత్తిని చేయాలి, అర్థమైందా? అలాగా. ఇక సన్యాసి శ్రవణం క్రియాత్. సన్యాసికి ఏంటి ముఖ్యమైన పని? తత్వమసి మహావాక్య శ్రవణం చేసి మననం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందడమే సన్యాసి ధర్మం. ఇంకా శంకరాచార్యులు వచ్చిన తర్వాత నువ్వు పొందినావు కానీ ఇంకా అలా కూర్చుంటే లాభం లేదు, ఇతరులు కాస్త తరింపు చేయాలా అని మళ్ళీ ఈయన ఏం చేశారు? ఆశ్రమాన్ని చక్కగా ప్రతిపాదించి, అయ్యా స్వయం తీర్ణా పరాం స్థాపయితు, నువ్వు తరించు ముందు ఇతరులు తరింపు చేయడానికి ప్రయత్నించేసి ఈ బోధన చక్కగా నిస్వార్థంగా చేస్తూ ఉంటుండు. అది అనమాట సన్యాసి జీవనం. ఏమిటి? స్వార్థరహితంగా చేస్తూ ఉంటుండాలి. ఈయనకి అన్నీ వదిలిపెట్టి ఇంకే స్వార్థం, కర్మ. స్వార్థం అంటే తన ప్రయోజనం, స్వ అర్థం
స్వ అర్థం అంటే ప్రయోజనం, స్వ అంటే తన ప్రయోజనం ఉంటూ ఉండదు, అది స్వార్థరహితం. నిస్వార్థమన్నా స్వార్థరహితమన్నా రెండు ఒకటే. అలాగా స్వవర్ణాశ్రమ ధర్మేణ, అందుకే వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్టా ప్రీత్య కర్మఫలమనుభూయ తతశేషేణ విశిష్ట దేశ జాతి రూప కాల సుఖ మేధసో జన్మ ప్రతిపద్యంతే అని మనం తమ్ముడు చెప్పుకున్నాం. ఆ ఆశ్రమ ధర్మాలు పాటిస్తే ఒకవేళ ఆత్మజ్ఞానం కలగకపోయినా మళ్ళీ వచ్చేది మానవ జన్మే. మానవ జన్మలో హీనుడై దీనుడిగా పుట్టం, యుద్ధం చేసి అక్కడెక్కడ పుడతాం మనమా? ఒకడికి పెట్టే స్వభావంగానే పుడతాం, కానీ ఒకడికి చేయి సాచుకునే స్వభావం రాదు. అన్నిట్లోనూ అగ్రగణ్యులు అవుతారు. అది చెప్పారు. స్వవర్ణాశ్రమ ధర్మేణ తపసా, తపస్సు చేసుకోవాలి. తపస్సు అంటే అడవిలో పోవడం కాదు, 24 గంటలు అన్ని పనులు మారి కూర్చోవడం కాదు. మనము చక్కగా ఏదైతే నియమబద్ధమైన జీవితము గడపలేని సంకల్పమే తపస్సు. అది ఒక ఆహార నియమం ఉండాలి, వ్యవహార నియమం ఉండాలి. మాంసాహారము, మద్యపానము ఇత్యాదులు సేవించకూడదు. మన వల్ల ఇతరులకు కష్టం కలిగించకుండా ఉండాలి. అందుచేత తపస్సు శీతోష్ణ ద్వంద్వ సహిష్ణుని ఓర్చుకోవడమే తపస్సు. ఏదో నియమబద్ధమైన తెల్లారి లేవడం, జపం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, ఏదో ఎవరికి ఏదో అనుకూలమో చేసుకొని రోజు కాస్తే 10 నిమిషాలు ఆధ్యాత్మికంగా చూసుకుంటుంటే ఇదే మనకి తపస్సు. అది హరితోషణాత్. తరువాత భగవంతుని సంతోషపెట్టమని. అది అంటే ఏమిటి? భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి. అది మనకేం కలగాలి? దైవానుగ్రహానికి పాత్రులు కావాలి. ఎప్పుడు పాత్రలు అవుతాం? తన ఆశ్రమ ధర్మాన్ని ఎవడైతే చక్కగా పరిపాలిస్తున్నాడో వాడు దైవానుగ్రహానికి పాత్రుడు అవుతాడు. ఎవడు శీతోష్ణ ద్వంద్వాన్ని సహించుకుంటూ ఉన్నాడో వాడు దైవానుగ్రహానికి పాత్రుడు. అంతేగాని దైవం దగ్గర అలా కూర్చొని 1,00,000 జపం చేస్తే దైవానుగ్రహ పాత్రను కాదు. చెయ్యాలి, వద్దన్నాం, చెయ్యొద్దని ఎవరికి చెప్పడం లేదు నేను. చెయ్యండి అరగంట గంట. కానీ ఈ లోకంలో ఇతరులకి ఒక ఉపకారాన్ని మనం పరోపకారార్థం ఇదం శరీరం, ఇది ఒక తపస్సు అనమాట. అందుచేత తపసా కిల్బిషం హంతి విద్య అమృతమశ్నుతే అన్నారు. అటువంటి తపస్సు ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు. భగవంతుడు సంతోషిస్తాడు. ఇక భగవంతుడు సంతోషిస్తే ఇంకేం లేదు చెప్పండి. ఏమీ లేదు. ఒక కలెక్టర్ మన మీద సంతోషం వచ్చిందంటే అక్కడ కావాలంటే ఒక దగ్గర భూమి ఇచ్చేస్తాడు. అర్థమైంది కదా? మరి సాక్షాత్తు భగవంతుడే సంతోషిస్తే ఏం కావాలి? ఎక్కడ కావాలిస్తే అక్కడే భూములు, ఎక్కడ కావాలిస్తే అక్కడే సన్మానాలు, ఎక్కడ కావాలిస్తే అక్కడే ఉంటాయి. అందుచేత అది సంతోషపడాలి. ఇంకా అందుచేత అతని ఈ వల్ల ఏం లాభం అంటే మనకి సాధనంచ భవేత్ పుంసాం, ఇహలోకంలో ఆ పరలోకమైనటువంటి ఆత్మతత్వానికి సాధనల యందు శ్రద్ధ కలుగుతుంది. వర్ణాశ్రమ ధర్మాల ద్వారా, తపస్సు ద్వారా, భగవద్ అనుగ్రహం ద్వారా మన సాధన యందు శ్రద్ధ వచ్చేస్తుంది. ఇంకేం కావాలి మనకి? అందుకనే ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. భగవంతుడి అనుగ్రహం వల్లనే అద్వైత వాసన వస్తుంది. కాబట్టి వైరాగ్యాది చతుష్టయం. వైరాగ్యాది చతుష్టయం అంటే ఏమిటి? నిత్యానిత్య వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం, ఇవి ఉండాలి. కాబట్టి ఇది మొట్టమొదట అధికారి. మనకి ఏమి తిరుగులేదు. సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం వచ్చేటట్టుగా, ఈ సర్టిఫికేట్ ఉంటే మన నిత్యమోక్షమే, నిత్యము జీవన్ముక్తులమే, అందులో అభ్యంతరమే లేదు. తాను జీవన్ముక్తులు అవునా కాదా అంటే తనకు తానే సాక్షి. ఇంకెవరు దీనికి సాక్షులు ఉంటారు చెప్పండి? ఆత్మజ్ఞానికి సాక్షి అవడు. బయటికి సాక్షులు 3 మంది ఉంటారు, కానీ ఇది తనకు తానే సాక్షి అది చెప్తున్నారనమాట. అందుచేత ఇది సంగ్రహంగా ఎవరు తీసుకుంటాం. ఎందుకంటే ఎంతమంది విన్నారు కాబట్టి అందరూ. నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యమో ఏది అనిత్యం అన్నట్టు వివేకం అంటే ఏమిటి? తెలివి. వివేకం అంటే ఏమిటి?
తెలివి. వివేకం అంటే ఏమిటి? వేరు చేయడం. వేరు చేయాలి. బియ్యంలో రాళ్ళు కలిశాయి, రెండు కలిపి వండేశారు. పటక్కమైన పళ్ళు తక్కువ తగులుతున్నాయి, గుచ్చుకుంటున్నాయి. ఏమంటారు వండేవాడికి? నీకు వివేకం లేదా అంటారు. వివేకం లేదంటే ఈ రెండుని వేరు చేసే స్వభావం నీలో లేదా? అందుచేత ఇక్కడ కూడా ఏ వివేకము? ఏది ఆత్మ, ఏది అనాత్మ. ఆత్మీక ధర్మాలు ఏమిటి, అనాత్మీక ధర్మాలు ఏమిటి? ఆత్మని తెలుసుకుంటే వచ్చిన లాభం ఏంటి, అనాత్మని తెలుసుకుంటే వచ్చిన నష్టం ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అనాత్మ అంటే ఆత్మకు భిన్నమైనటువంటి సమస్త ప్రపంచము అనాత్మ. అనాత్మనే మిథ్య అన్నారు. ఏమి? బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. అర్థమైంది కదా? అనాత్మ అన్నటువంటిది ఒక కాలంలో ఉండి ఒక కాలంలో ఉండదు కాబట్టి దాన్ని మిథ్య అన్నారు. జగత్ అంటే ఏమిటి? మొత్తం ప్రపంచమే నామరూప జగత్తే మిథ్య. అందుచేత మిథ్యా వస్తువు ఎన్నడూ శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వదు. దాంట్లో అన్నీ ఒడిదొడుకులే, అడుగడికి దుఃఖమే. ఒకడే కొంచెం బాగుంటుంది, తర్వాత ఏదో నష్టం వస్తుంది, మళ్ళీ దుఃఖం. ఇంట్లో చెప్పిన మాట వింటే సుఖంగా ఉంటుంది, వాళ్ళు వినకపోతే ఏమొస్తుంది? దుఃఖం. ఈ విధముగా అనాత్మ ఏమి పోషణ వల్ల, అనాత్మ రక్షణ వల్ల చెయ్యాలి, వద్దని లేదు. ఎంతవరకు ఏది చేయాలో అంతవరకు చేసుకోవాలి. అదే ఆత్మరక్షణ వల్లను అనాత్మభావాల్లో కలిగిన దుఃఖాలు అధిగమించడానికి వీలు ఉంటుంది. అందుకు ఆత్మ విషయాన్ని, శాశ్వతమైన విషయాన్ని తెలుసుకోవాలి, అనిత్యమైన వస్తువుని తెలుసుకోవాలి. ఇది నిత్యానిత్య వివేకం సంగ్రహంగా. ఇక వైరాగ్యం ఉండాలి. అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే ఈ లోక విషయములందు పరలోక విషయములందు వైరాగ్యం ఉండమని చెప్పింది. వైరాగ్యం అంటే విషయములందు విరక్తే అందరికీ చెందడం ఎవరికీ సాధ్యం కాదు. 4 ఆశ్రమంలో ఉన్నవారికి వారి వారి ఆశ్రమ ధర్మంగా విషయాలు ఉంటూనే ఉంటాయి. అవి లేకుంటే ఎవడూ ఉండలేడు. అర్థమైంది కదా? మరి విషయ విరక్తి ఎలా కలుగుతుంది ప్రశ్న. విషయ విరక్తి ఉంటే కదా వైరాగ్యం. విరక్తి లేకపోతే వైరాగ్యం లేదు కదా. విషయ విరక్తి కలిగితే ప్రపంచం ఎలా నడుస్తుంది? అందుచేత ఉన్ని విషయ విరక్తి అంటే ఏమిటి? విషయాలు అయితే కదా, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. వీటి ఎందుకు పూర్తిగా విరక్తి చెంది ఏ మానవుడైనా సరే బ్రతకగలడా? బ్రతకలేడు. కానీ మన ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఆశ్రమానికి ఏ విషయాలు ఎంతవరకు కావాలో అంతవరకు గ్రహించుకోవాలి. ఏమంటారు? అది అనమాట. అర్థమైందా? మనకి శబ్దం కావాలి, స్పర్శం కావాలి, రూపం కావాలి, రసం కావాలి, గంధం కావాలి, అన్నీ కావాలి. అతి సర్వత్ర వర్జయేత్ అంది శాస్త్రం. అందుచేత అనవసరమైన వ్యవహారాలు ఏమీ ఉండకుండా అవసరమైన వ్యవహారాన్ని కల్పించుకోకపోతే ప్రపంచం నడవదు. అందుచేత ఇవాళ ఉండాలి. అందుచేత కొంతమంది వైరాగ్యం అంటే ఏమిటి? అన్నీ విడిచిపెట్టి అడిగిపోవడం అనుకుంటారు. అడిగిపోతే ఏం వైరాగ్యం లేదు, పాడు లేదు. అర్థమైంది కదా? ఇంట్లోనే ఉండాలి. మనము ఎంతవరకు ఏది అవసరమో అంతవరకే. ఇంట్లోకి ధన్మనికి పాము వస్తుంది, ఇప్పుడు తలుపు అలాగే తీసి పెట్టుకొని ఉంచుకుంటారా? తక్కువ మూసేస్తారు. అలాగే అవసరం లేని విషయం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ముయ్యాలంటే ఎలా మూస్తే లాభం లేదు. ఇలా మూసిన శబ్దం వచ్చింది. లోపట వెళ్ళకుండా మనం సాధన చేసుకోవాలి. అర్థమైంది? అనవసరమైనటువంటి జంతువులు లోనికి వస్తే ఏ విధంగా రానియకుండా చేస్తామో, అవసరమైనటువంటి వస్తే ఎలా వదులుతామో అలాగా అవసరమైన ముఖ్యమైన వదులుకొని అనవసరమైన వదులుకుంటూ ఉండడమే వైరాగ్యం. అంతేగాని అన్నీ మానేసి, తిండి మానేసి, తిప్పలు మానేసి, అర్థమైంది? మాంసాహారం తినకుండా ఉంటే అదొక వైరాగ్యం. మద్యపానం సేవించుకుంటే అదొక వైరాగ్యం ఉండాలి. అలా తినదగిన వస్తువులు తినాలి. అంతే. ఈ ప్రకారముగా వైరాగ్యం సంగ్రహంగా చెప్పుకున్నాం. ఇక ఏమిటి? శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. శమము అంటే ఏమిటి? అంతరింద్రియ నిగ్రహం ఉండాలి. ఏముండాలి? అంతరింద్రియ నిగ్రహం ఉండాలి. దాన్ని శమము అంటారు. అంతరింద్రియాలు ఏమిటి? మనకు ఉన్నటువంటివి శ్రోత్రము, త్వక్షు, చక్షు, జిహ్వ, ఘ్రాణము. ఇవన్నీ ఏమి? వాక్పాని, పాద, పాయుపస్థలు. వీటిని ఏమంటారు? మనకి బహిరింద్రియాలు అంటారు. 10 బాహ్యేంద్రియాలు. బాహ్యేంద్రియాలు 2 రకాలు. జ్ఞానాన్ని గ్రహించిన ఇంద్రియాన్ని జ్ఞానం అంటారు, కర్మని చేసే ఇంద్రియాల్ని కర్మేంద్రియాలు అంటారు.
ఈ 5 జ్ఞానాన్ని గ్రహిస్తాయి, కానీ ఇవి అంతరింద్రియాలు కావు. ఇవి బాహ్యేంద్రియాలే. అర్థమైంది కదా. ఇప్పుడు శబ్దస్పర్శ రూప రసగంధాది గ్రహించే శ్రోతత్వ జ్ఞానములు ఇవి జ్ఞానేంద్రియాలుగా పరిగణపడతాయి, కానీ బాహ్యేంద్రియాలే. అలాగనే ఈ యొక్క చేతులు కాళ్ళు ఇవి ఉన్నటువంటి 5 ఇంద్రియాలు ఇవి బాహ్యేంద్రియంగా పరిగణింపబడతాయి ఇవి కూడా. కానీ అంతరింద్రియం అంటే ఏమిటి? మనస్సు. అది ఎందుకంటే దమం ఉంది కదా పక్కనే, ఆ దమము బాహ్యేంద్రియాలు 10, అంతరింద్రియం ఏమిటి? మనస్సు అన్నమాట. మనస్సుని మన స్వాధీనం చేసుకోవాలి, దాన్ని గ్రహించుకోవాలి. అందుచేతి శమం, మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి మనం. ఆ కంట్రోల్కి సాధనలు ఏం కావాలో చూసుకోవాలి మనం. అలాగనే దమం, ఇంద్రియాలు కూడా ప్రతి విషయాన్ని చూసినవన్నీ ఆకర్షింపడి అక్కడే ఉండిపోతూ ఉంటుంటాయి. దానివల్ల వచ్చినట్టు లాభాన్ని ముందు తెలుసుకోవాలి. అది చివరికి మనకి ఏమొస్తుంది ఇది అన్న తెలుసుకొని ఎంతవరకు ఇంద్రియాలు పోవాలో అంతవరకు పోయి మనకు అవసరం లేని ఎందు ఎలాగైతే కూర్మోంగా నీవు సర్వశః, తాబేలు శబ్దమైనప్పుడు తన యొక్క ఏవైతే ఉన్న ఇంద్రియాలని లోనికి ఎలా తీసుకుంటుందో మనం అలా చేసుకోవడమే బాహ్యేంద్రియ నిగ్రహం. ఇది అంతరింద్రియ నిగ్రహం. అది శబ్ద దశమము దమం. ఉపరతి అంటే ఏంటి? ఉపసమీపే రతి ఆసక్తి. ఎల్లప్పుడూ కూడా 2 సాధనలు ఇక్కడ. సాకారమైనటువంటి ఉపాసనలకి చక్కగా ఆ భగవంతుడు ఏది ఇష్టదేవతో ఆ దైవమునందు ఎల్లప్పుడూ మనస్సు ఉండేటట్టుగా చూసుకోవడం. నిరాకారమైనటువంటి పరమాత్మ చింతన చేసేవారికి ఆ యొక్క పరమాత్మ భావాలని మనస్సులో స్మరించుకోవడం. ఈ 2 ఉన్నాయి. ఎందుకంటే 2 మనకు కావాలి, సాకారము ఉండాలి, నిరాకారము ఉండాలి. అందుచేత ఉపరతి అన్నటువంటిది పరమాత్మ భావన చింతన చేయడం. 1 ఉపరతి, 2 ఇక్కడ ఉపరతి సాధనలో చెప్పాడు. కాబట్టి ఎల్లప్పుడూ దైవ భావాన్ని ఆ యొక్క ఇష్టదేవ, ఉదాహరణకు ఒక ఇష్టమూర్తి ఇష్టము, ఆ విష్ణువుని మనం ఎప్పుడు చేసే పనులన్నీ ఆయనకే సమర్పించి మనస్సులో ఎక్కడికి వెళ్ళినా ఓ పనిలో కూర్చున్నా ఎప్పుడు అతన్ని ఒకసారి ప్రార్థించుకోవడం, ఇది అన్నమాట. ఎల్లప్పుడూ దైవంతో సంబంధాన్ని పెట్టుకోవాలి, అది ఉపరతి. కాబట్టి ఇది. ఇక 4వది ఏమిటి? ఉపరతి తితిక్ష. తితిక్ష అంటే ఏమిటి? ఓర్పు. ఇది అన్నిటికీ మూలం. ఏమంటారు? ఇది లేకపోతే అన్ని దగ్గరలో అల్లకల్లోలం అయిపోతున్నది అన్నమాట. ఈ ఓర్పు. ఈ ఓర్పు అన్నటువంటిది అన్నిటికంటే గొప్పది. నరస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణః, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం సహనం. అందుచేత జ్ఞానం కలిగింది అని చెప్తే అతనికే ఉండాలి, ఓర్పు ఉండాలి. ఓర్పు లేదా ఇంకా జ్ఞానం కలగంటే ఎక్కేసుకోవాలి, బయటకు అనకూడదు. అర్థమైంది? అన్నామంటే కోపం వస్తుంది వాళ్ళకి మళ్ళీ. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సాతితీక్ష నిగద్యతే. శంకరాచార్య చెప్పారు కదా, సర్వదుఃఖానాం సహనం. మళ్ళీ ఓర్చుకుంటాం. కానీ ఇప్పుడు భగవంతుడు వచ్చాడు, ఇక వాడి దగ్గర ఓర్చుకుంటాం. కానీ తర్వాత మళ్ళీ మన సైన్యాన్ని తీసుకెళ్ళి వాడి పని పడదామంటే అది వద్దన్నాడు శంకరాచార్య. అప్రతీకార బుద్ధి ఓర్పు అన్నాడు. నీకు ప్రతీకార బుద్ధి మనసులో లేకుండా చేసుకో అన్నాడు. అది కానీ ఇది అవడమే కష్టం. మన వాళ్ళు ఏమంటారు? ఊరుకున్న వాడికి ఎన్ని ఊళ్ళో వచ్చినా చాలరా అంటారు. అంటే అంత ఊరుకున్న వాడికి అదేని ఏదంటే వాడిని ఎవడే చేయలేడు. అది ఇది ఎలాంటిదంటే ఓర్పు మండుతున్న అగ్ని మీద నీళ్లు పోసినట్టు అన్నమాట. అది ఓర్పు ఎలాంటిది? మండుతున్న అగ్ని మీద నీళ్లు పోసినట్టు. లేక నెయ్యి పోసామా ఏమవుతుంది? అది ప్రజ్వలిస్తూ ఉంటాయి. ఇది 4. 1 శమము, 2వది దమము, 3వది ఉపరతి, 4వది తితిక్ష. ఇక శమ దమ ఉపరతి శ్రద్ధ. ఇది అన్నిటికంటే ముఖ్యం. శ్రద్ధ అంటే విశ్వాసం. ఇది ఉండాలి. ఈ విశ్వాసం ఎలా ఉండాలి? మనం అనుకున్న పని అయినా అవకపోయిన విశ్వాసం ఉండాలి. ఇది ఇప్పుడు ఈ విశ్వాసం ఎప్పుడు ఉంటుందంటే మనకి అనుకున్న పనులన్నీ అయిపోయావనుకో
ఈ దేవుడు అంత దేవుడు ఈ లోకంలో కాదు, ఎక్కడే మూడు లోకాలు లేడంటారు. వచ్చింది గొడవ అది. ఇక్కడ పోతుంది కర్మకాలి, ప్రపంచం అంతా ఇక్కడే పడిపోతుంది మొత్తం. అందుచేత విశ్వాసం అనేది ఏమిటంటే పని అయినా అవ్వకపోయినా ఏది ధ్యేయ వస్తువో మనకు ఆ ధ్యేయమునందు ఉండాలి. మనకి ధ్యేయం మన ధ్యేయ వస్తువుని ఏనాడు పోగొట్టుకోకూడదు. అది పోదు, ఎప్పుడు అక్కడ మన మనస్సులో పోగొట్టుకోకూడదు అంతే. అది అంతటా వ్యాపించే ఉంటుంది. అందుచేత మన ధ్యేయం, ఆ ధ్యేయాన్ని నమ్మే భక్త ప్రణశ్యతని భగవంతుడు చెప్పాడు. నా భక్తుడు ఎప్పటికీ చెడిపోడు. మరి చెడు అంటే మాకు కొంచెం నష్టం కలుగుతుంది అప్పుడప్పుడు. పాపపుణ్య మిశ్రమ జన్మ మానవ జన్మ. పూర్తిగా పుణ్యం ఉంటే దేవతలు అయిపోతాం, పూర్తిగా పాపం ఉంటే పశుపక్షాదులు పడిపోతాం. ఈ మధ్య మహాభారతం మనకే అర్థమైందా? అందుచేత ఈ రెండింటినీ మనం మానవుడికి వివేకం ఇచ్చారు కాబట్టి దీన్ని దాటిపోవచ్చు మనం. అందుకనే విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వాసం కాబట్టి మనోళ్ళు ఏమంటారు, శ్వాస పోయినా విశ్వాసం పోకూడదు అంటాడు. అంటే శ్వాస పోయినా తాను నమ్మినటువంటి విషయాన్ని అది అభావం ఏనాడు రాకూడదు. అది అన్నమాట, పోతుంది శ్వాస. అది ఉంటుంది ఏంటి, అవిశ్వాసమైనా శ్వాస పోతుంది, విశ్వాసమైనా శ్వాస పోతుంది, మొత్తం శ్వాస పోతుంది. విశ్వాసం గల వాడికి ఉత్కృష్టమైనటువంటి జన్మ వస్తుంది, లేకపోతే ఉత్కృష్టమైన మోక్షస్థానం వస్తుంది. అవిశ్వాసపరుడికి నికృష్టమైన జన్మ వస్తుంది, అజ్ఞాని అయిపోతాడు. ఇంతే తేడా. అందుచేత ఈ ప్రకారముగా మనకి శ్రద్ధ ఎక్కడ ఉండాలి? శ్రద్ధ శాస్త్రవాక్యమునందు, గురువాక్యము లేక ప్రాజ్ఞుల వాక్యము లేక ఆచరణీయులైన పండితుల వాక్యములు యందు ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. అదే మనం చేసుకోవాలి. ఒకవేళ పండితులు విజ్ఞానులు ఏదైనా పొరపాటు జరిగినా ఆ వాక్యమునందు విశ్వాసం ఉంది కదా, అది ఎక్కడికి వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అక్కడి నుంచి వచ్చింది, వేదము నుంచి వచ్చిన వాక్యం. ఆ వాక్యం ఎప్పుడూ మనకి అనర్థాన్ని కలిగించదు. కాబట్టి విశ్వాసం మాత్రం వాక్యమునందు ఉండాలి. అర్థమైంది కదా? వాక్యమునందు విశ్వాసము ఉండాలి. ఎక్కడ వాక్యం? అది వేదవాక్యం. వేదవాక్యం మనకి వాక్యం అదే కదా, ప్రమాణ వాక్యమునందు ఎప్పుడూ విశ్వాసము ఉండాలి. ఇది ఇంతవరకు శ్రద్ధ. ఇది శ్రద్ధ. శాస్త్రవాక్యమునందు గురువాక్యం ఉమ్మాటికి నిజమైన విశ్వాసం ఏదుందో దాన్ని ఏమంటాము? శ్రద్ధ. ఇక ఇంతవరకు ఎన్నైనా మనకి సమాధానం ఒకటే ఉంది. సమాధానం అనేది 6వది. సమాధానం. ఇది సమాధానము అంటే మనకి ఏదంటే ఒక మనస్సుకి ఒక సందేహం ఉంటే ఆ సందేహం నివారణ అయితే దాన్ని ఏమంటారు? సమాధానము అంటారు. సాధారణంగా ఓ మనసులో సందేహం ఉంటే ప్రశ్న, ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్తే ఏమంటారు? సమాధానం దొరికిందంటారు. ప్రశ్న సమాధానం. పరీక్షలు రాస్తూ ఉన్నాము, ఆ ప్రశ్న ఇస్తారు, దానికి తగినటువంటి ఆన్సర్ మనం సమాధానం రాస్తే 100కి 99 100 వస్తాయి మార్కులు. ఎందుకు? సమాధానం సరిలేకపోతే మార్కులు తగ్గిపోతాయి. ఇది సామాన్యమైనటువంటి సమాధానం. అర్థమైంది కదా? ఇప్పుడు ప్రశ్న సమాధానమే కదా మనకి పరీక్షలో ఉన్నవి. అలాగనే సంశయ నివృత్తి కూడా. ఒక్కరికి ఒక సంశయం ఉంటుంది. ఒక గ్రంథంలో సంశయం ఉంటుంది, ఒక అజ్ఞానం అంటే సంశయం ఉంటుంది, లేదంటే ఏదో రకరకాలుగా అవిద్య అంటే లేకపోతే మాయ అంటే ఏదో సంశయాలు ఉంటాయి. అందుచేత ఆ సంశయాన్ని మనం నివర్తించుకోవడం సమాధానమే. ఇక్కడ ఆచార్యుల వారు అంటున్నారు వివేక చూడామణిలో, సమ్యగాస్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. సామాన్యమైన సమాధానం మనకు అర్థమైపోయింది. ఇప్పుడు అంటున్నారు సమ్యక్ ఆస్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా. ఆస్థాపనం, ఆసమంతాత్ స్థాపనం, ఆస్థాపనం. చక్కగా పెట్టడం, బుద్ధిని పెట్టాలి. అదే అనమాట. ఏది అన్నిటికీ బుద్ధే కదా. సమ్యగా స్థాపనం బుద్ధే, అన్నిటికీ కారణం బుద్ధే.
బుద్ధిని శుద్ధం చేసుకోవడానికి ఈ సమస్త కర్మలు ఇంకా దేనికి కావు. ఏమంటారు? ఈ మనం చేసే పనులన్నీ దేనికోసం చెప్పండి? బుద్ధి శుద్ధి కోసమే. జపం కానీ, ధ్యానము కానీ, పూజ కానీ, పారాయణ కానీ అనేక రకాలమైనటువంటి చేస్తూ ఉన్నారు. పుణ్యం వస్తుంది, పుణ్యం రాదని కాదు, బుద్ధి శుద్ధి కావాలి. ఎంత పుణ్యం వచ్చినా బుద్ధి శుద్ధి లేదనుకో ఏం ప్రయోజనం లేదు. ఇహలోకంలో ప్రయోజనం లేదు, పరలోకంలోనూ ప్రయోజనం లేదు. కాబట్టి బుద్ధి మాత్రం శుద్ధిగా ఉండాలి. అందుకని అటువంటి బుద్ధిని మన బుద్ధి ఏమైపోయింది ఇప్పుడు? చక్కగా మొదటి జపం చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, పారాయణ చేసుకుంటూ ఉన్నాం, ఎవరికి అన్యాయం చేయడం లేదు, ఎవరికి అపకారం చేయడం లేదు, సత్సంగాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమిటి సమాధానం? మనకి ఇన్నాళ్ళు చేసినా ఇంకేమీ దొరకలేదంటే నాకు అంటూనే ఉంటుంటాను. సమాధానం దొరకలేదని. అందుచేత ఆయనకి దొరికిన సమాధానం, ఈయన దొరికిన సమాధానం మాకు మాత్రం ఇంకా దొరకలేదు అని అందుకు చెప్తున్నారు. నీకు సమాధానం అంటే సమ్యక్ ఆస్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మని సర్వదా. శుద్ధమైనటువంటి పరబ్రహ్మమునందు నీ బుద్ధిని ఉంచు అని చెప్తూ ఉన్నారు ఆచార్యుల వారు. బుద్ధిని ఉంచాలి అంటే ఎలాగా? ఆ పరబ్రహ్మము యొక్క తత్వము యొక్క మహిమను తెలుసుకోవాలి. ఏదైనా ఒక మహిమ ఉంటే కదండి మనం దేన్ని ప్రేమిస్తాము. ఒక వస్తువులో గొప్పతనం ఉన్నది అంటే ఈ పాత వస్తువు విడిచిపెట్టి ఎట్లాగైనా ఆ వస్తువును కొనాలని బుద్ధి పడుతుంది. ఎందుకంటే ఆ మహిమ ఉంది. ఒక వ్యక్తిలో ఒక మహిమ ఉన్నది అంటే ఆ వ్యక్తిని ఎలాగైనా మన ఇంటికి తీసుకొచ్చి ఆ మహిమను మన ఇళ్ళల్లో వ్యాపింప చేయాలన్నటువంటి ఒక శక్తి మనకి ఉంటుందన్నమాట. అది లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? అందుచేత పరమాత్మ యొక్క అపారమైనటువంటి శక్తిని తెలుసుకున్నప్పుడే బుద్ధి చూస్తుంది. ఎన్ని చేసినా ఎందుకు చిల్లర పనులన్నీ చేసి సచ్చాను కానీ నాకు వచ్చిన లాభం తక్కువే, ఇప్పుడు అక్కడ పెడితే ఎక్కువ లాభం వస్తుంది కదా అని దానికి ఒక ఆశ కలిగి అక్కడ పెడుతుంది. ఆ పరమాత్మ బుద్ధిని స్థాపిస్తారు. అందుకు సమ్యక్ ఆస్థాపనం బుద్ధే శుద్ధి బ్రహ్మని సర్వదా తత్సమాధానమిత్యుక్తం. ఆ పరమాత్మ చింతనే సమాధానం దొరుకుతుంది మనకి. అదే నతు చిత్తస్య లాలనం. అయ్యా నీకు సమాధానం అన్నటువంటి సాధారణ విషయాల ద్వారా సమాధానం దొరకదు. తాత్కాలిక సమాధానం దొరుకుతుంది. అర్థమైందా? శాశ్వత సమాధానం దొరకదు. ఇప్పుడు కుర్రవాడు ఏడ్చేటప్పుడు చిత్తస్య లాలనం అన్నాడు కదా. చిన్న కుర్రవాడు ఏడ్చేటప్పుడు ఏం కావాలి? నాకు అమెరికా చాక్లెట్ కావాలి అన్నాడు. ఆ చాక్లెట్ ఇచ్చేస్తే అక్కడ ఊరుకుంటాడు. అయిపోయిందా? అక్కడితో ఊరుకుంటాడా? మళ్ళీ మామూలే. మన్నాడు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి కావాలంటాడు, ఇంకోటి కావాలంటాడు. ఇస్తూనే ఉంటుంటారు. రోజు వీడి పోరు మళ్ళేవరా అనుకుంటూనే ఉంటుంటారు. వాడికి సమాధానమే దొరకడంలే. కాబట్టి అలాగే మనము కూడా ఏదో ఒక వ్యాజ్యంతో చిత్తశాంతిని పొందుతామంటే సమాధానం దొరకదు. నాకు కొంతమంది అశాంతిగా ఉంది కాబట్టి ఈరోజు సినిమాకి వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది అంటారు. అర్థమైంది కదా? హాయి అంతవరకు ఉంటుంది. ఆ 3 గంటలు ఆ ద్వారం లోపటే ఉంటుంది. మళ్ళీ ఆ ద్వారం దాటి ఇంటికి వస్తే మామూలే. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మళ్ళీ మామూలు చూడగానే మళ్ళీ ఈ వృత్తి తెలుస్తుంది. అందుచేత నీవు ఇలాగా సామాన్యమైనటువంటి దాటితో సమాధానం దొరకదు. మనం చేద్దాం లేదని పూజ పారాయణలు అన్నీ చేసుకోవాలి. వీటి వల్ల కేవలం సమాధానం అంటే తాత్కాలిక సమాధానం దొరుకుతుంది. దానికి ఒక పవర్ ఉంటుంది కదండి. ఆ పవర్ అయిపోయింది. దీనికి ఎంతో సమాధానం ఉంటుంది. ఛార్జింగ్ ఉన్నంతవరకే సమాధానం ఉంటుంది. ఈ పవర్ అయిపోతే అది ఆగిపోద్ది. ఇంకా సమాధానం దాన్ని మళ్ళీ పవర్ పెట్టాలి. అలాగనే ఇవన్నీ సమాధానం కొంత దొరుకుతాయి. ఆ ఆత్మతత్వమైనటువంటి తత్వాన్ని తెలుసుకుంటే అది ఎప్పుడూ ఆరదు. ఆ పవర్ అది ఎప్పుడు ఆ పవర్ ఉంటుంది. ఆ పవర్ ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంటుంది. సమాధానం ఇది దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. అది తత్సమాధానం. ఏమనుకున్నాం మనం ఇప్పుడు? సాధన చతుష్టయ సంపత్తి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాం. ఎందుకంటే అనుబంధ చతుష్టయం, సాధన చతుష్టయం రెండన్నమాట. గ్రంథమానికి అనుబంధ చతుష్టయము చెప్పుకున్నాం. అలాగనే అధికారం మనకి ఆత్మజ్ఞానానికి అధికారి సాధన చతుష్టయ
సంపత్తి. ఇది అది చెప్పుకొని ఆ వైరాగ్యానికి ఒక్క విషయం ఇచ్చారు. ఆ శ్లోకం చెప్పుకుందాం ఇప్పుడు. బ్రహ్మాది స్థావరాంతేషు వైరాగ్యం విషయేశ్వరం వైరాగ్యం తద్ధి నిర్మలం. ఇది కాబట్టి వైరాగ్యం అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతమ విషయములు యందు వైరాగ్యం ఉండాలి అని మరొక్కసారి సాధకుడు చెబుతున్నాడు. అన్నిటికంటే కాయకిమలమే తక్కువ, అలాంటిది వైరాగ్యం ఉండాలి అని చెప్పారు. ఆ విధంగా కాయకిమలంలో దోషము ఎలాగైతే దీనికి పెద్ద దోషమో అలాగే విషయాలు కూడా దోషవంతమని చెప్పుకొచ్చారు. ఇదంతా ఇంకా రేపటి నుంచి మనం చెప్పుకుందాం. కాబట్టి ఈ ప్రకారముగా అపరోక్షానుభూతిలో మనము ఈ విషయాన్ని ప్రతిపాదించుకోవడానికి మొట్టమొదటి స్టెప్ని పూర్తి అయింది. అందరికీ కూడా ఆ జగద్గురు శంకరాచార్యుల వారు, అమ్మవారు సత్కర్మనిష్టను, భగవద్భక్తిరారోగ్య ఐశ్వర్యాన్ని, అలా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి సదా రక్షించెదరుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.